నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం బీహార్ ప్రజలు ప్రశాంత్ కిషోర్ కు రాజకీయాలంటే ఏమిటో చూపించారని కేంద్ర ఉక్కు సహాయక మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు అలాగే కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పకనే చెప్పారని వర్మ కామెంట్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బీజేపీ కార్యాలయంలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పొలిటికల్ ఎనలిస్టులు సర్వేలు చేసేవారు పార్టీ పెట్టి సీఎం పీఎం అయిపోవాలనుకుంటే అశాంతి మాత్రమే మిగులుతుందని ఎద్దేవా చేశారు ప్రశాంత్ కిషోర్ రాజకీయ విశ్లేషకుడిగా వృత్తిని కొనసాగిస్తేనే బాగుండేదని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అర్థమైందా ఆయన ఏదో కఠినంగా మాట్లాడారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం కానీ ఒక బాధ అయితే అందరికీ ఉంది అది మీకు కూడా తెలుసు మీరు ఇప్పుడు మైకులు గొట్టాలు పక్కన పెడితే మీరే నాకు చెప్తారు ఈ విషయాలు అంతే కదండి అంటే అక్కడ ఉన్నటువంటి కార్మికుల సంఖ్య ఆధారంగా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల ఆధారంగా అంత పెద్ద ఎత్తున ఫెసిలిటీస్ ఉన్నటువంటి సందర్భంలో ఎందుకు ఉత్పత్తి అనుకున్న విధంగా సాధించలేకపోతున్నాం ఎందుకు నష్టాలు వస్తుందా అనేటువంటి ఒక ఆందోళన బాధ అంతే ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది ఎంప్లాయీస్ని తగ్గించుకోవాలని ఉన్నప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చాం బోల్డ్ బెనిఫిట్స్ ఇస్తున్నాం విఆర్ఎస్ తీసుకుంటున్నారు ఆ సందర్భంలో కొంతమంది కాంట్రాక్ట్ మీకు తీయాల్సి వస్తుంది కొంతమంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది తెలుసు కదా మీకు సెక్యూరిటీ కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ మేము తగ్గించాం ఎందుకు అక్కడ నష్టాలు ఉన్నప్పుడు సిఐ అంతా సీసీ కెమెరాలు వచ్చినాయి ఈ కెమెరాలు వచ్చినాయి సెక్యూరిటీకి అంత వందల మంది వేల మంది కూడా అవసరం లేదు టెక్నాలజీ పెరిగి వాళ్ళని మార్చాం మేము వాళ్ళు మార్చడానికి వాళ్ళ ఉద్యోగాలు తీయలేదు వాళ్ళని తీయలేము వాళ్ళని ఇంకో చోట వాడుకుంటాం అక్కడ నుంచి తీసి ఇంకో చోట వాళ్ళు తొలగించినా కానీ వీళ్ళకి ఆందోళన వాడి ఉద్యోగం ఇంకో చోట విశాఖపట్నంలో సగం మంది డ్యూటీకి రారు ఆ సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఇంకో చోట వాడతాం ఉద్యోగం ఉంటుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో ఖమ్మం పత్తి